ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. శుక్రవారం ఉత్తరాంధ్రలో అనేక చోట్ల, కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విశాఖ జిల్లా ఆనందపురంలో 51.5, విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.5 వర్షపాతం నమోదైంది. కోస్తా సీమల్లోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఏపీ వ్యాప్తంగా 252 మండలాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా సీమల్లోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా మన్యం జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు కడప జిల్లా పులివెందుల, లింగాల మండలాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులకు 478 ఎకరాల్లో అరటి నేల నిమట్టమైంది. దీంతో దాదాపు 11 కోట్ల మేర నష్టపోయిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలంగాణలోని ఎండల తీవ్రత కొనసాగుతుంది. 33 జిల్లాల్లో 42.5 డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా, 9 జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గరిష్టంగా 41 నుంచి 42.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.